ఆత్మీయ రెడ్డి బంధుమిత్రులందరూ కూడా నమస్కారం. రెడ్లలో పేదలు ఉన్నారు. ఆ పేదరికం పోగొట్టడానికి రెడ్డి కార్పొరేషన్ కావాలని చెప్పి మనం వీరోచితంగా దాదాపు 10 సంవత్సరాలు పోరాటం చేయడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ వస్తే పేదైనటువంటి రెడ్లలో ఉన్నటువంటి విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవడానికి అవకాశం వస్తుంది. యువకులు వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. రైతులు వరికోత మిషన్ కానీ, ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. అదేవిధంగా మహిళలు కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడానికి అవకాశం వస్తుంది. అంటే రెడ్డి కార్పొరేషన్ వస్తే రెడ్లలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు అందరూ కూడా బాగుపడతారనే ఉద్దేశంతో దాదాపు మనం 10 సంవత్సరాలు వీరోచితంగా పోరాడం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఇస్తాని దాదాపు 6 సంవత్సరాలు మనల్ని మోసం చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తాను రెడ్డి కార్పొరేషన్ ఇస్తున్నాని ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన గౌరవిస్తూ, ఈ ప్రకటన మనకి ఇచ్చినందుకు వరంగా మనం భావిస్తూ, ఈ ఎన్నికలలో ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ కూడా మన రెడ్లలో పేదరికం పోవడానికి రెడ్డి కార్పొరేషన్ ఇచ్చిండు కాబట్టి, ఏర్పాటు చేసిండు కాబట్టి మనందరం కూడా కృతజ్ఞత భావంతో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతుగా నిలబడి ప్రతి ఒక్కరం చేతి గుర్తుకు ఓటు వేసి రేవంత్ రెడ్డికి అండగా నిలబడదాం. మన కార్పొరేషన్కు మరింత నిధులు తెచ్చుకునే విధంగా మనం పోరాటం చేద్దామని ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి వచ్చి ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తూ మీ బుట్టంగారి మాధవరెడ్డి.